సంబంధించి కూడా గన్ పార్క్ చేరుకున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఆదిలాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే కంది శ్రీనివాస్ ప్రధానంగా చూడవచ్చు. సెబీకి సంబంధించిన చైర్మన్ వాటాలు అదాని కంపెనీలో ఉన్నాయంటే ప్రధానంగా హైడెన్బర్గ్ ఆరోపణలు చేసింది. దీనిపైన అగ్రనేత రాహుల్ గాంధీకి సంబంధించి కూడా జేపీసీ వేయాలకు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటే దీంట్లో ఏం జరిగింది? ఖచ్చితంగా అదాని గారు తను నిష్పక్షపాతమైనటువంటి విచారణకు సహకరించాలా, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేస్తేనే నిజాలు నిగ్గుదేలేటువంటి అవకాశం ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. అదాని గారు తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలా, సెబీ చైర్మన్ కూడా తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలా. ఇది ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు అదాని గారి మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఆయన నరేంద్ర మోడీ గారి హయాంలోనే లక్షల కోట్లకు ఎదిగిందనేటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని నరేంద్ర మోడీ గారు లక్షల కోట్లు దోచిపెట్టిన అదాని గారికి అనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలన్నింటినీ సవాలుగా స్వీకరించి అదాని గారు వారి కంపెనీల మీద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖచ్చితంగా జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ సంబంధించి కూడా గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. అంబానీకి సంబంధించి కావచ్చు, అదానికి సంబంధించి కావచ్చు, వీళ్ళ షేర్లకు సంబంధించి కృత్రిమంగా పెంచుకున్న నేపథ్యం కావచ్చు. ఇప్పుడు సెబీకి సంబంధించిన ఒక నిర్మాత్మకమైన సంస్థ దాంట్లో చైర్మన్ గా కొనసాగుతున్న వాళ్ళకి సంబంధించిన మాలవీయులకు సంబంధించి వీళ్ళ వాటాలు కూడా అదాని కంపెనీలో ఉన్నాడు. హైడెన్బర్గ్ ప్రధానంగా దీనిపైన సంచలనంగా ఒక ఆరోపణ చేసి దీనిలో బయట పెడతామని చెప్తారు. అంటే ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, గతంలో వచ్చిన ఆరోపణల పట్ల కావచ్చు, ఇతర ఈ రెండు సంబంధించిన కంపెనీల పట్ల ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది? ఒకటే, ఇది మోదీ గారికి అదాని గారికి ఉన్నటువంటి చీకటి ఒప్పందాన్ని సూచిస్తా ఉంది. చీకటి ఒప్పందాన్ని బయట పెడతా ఉంది. ఇది ఖచ్చితంగా సెబీ లాంటి ఒక మంచి పేరున్నటువంటి సంస్థల్లో ఉన్నటువంటి సెబీ చైర్మన్ కూడా అదాని కంపెనీలో వాటాలు ఉన్నాయని చెప్పడం ఇది ముమ్మాటికి సిగ్గుచేటు మన ప్రజాస్వామ్య దేశానికి. ఖచ్చితంగా సెబీ చైర్మన్ రాజీనామా చేయాలా, జేపీసీ వేసి నిజాలు నిగ్గు తేల్చాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ లక్షలాది కోట్ల విలువైనటువంటి ఆస్తుల్ని కాంగ్రెస్ పార్టీ బీజేపీ అదానికి కట్టబెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉన్నది. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా ఎట్టి పరిస్థితుల్లో వెంటనే జేపీసీ వేసి మోడీ తన నిజాయితీ నిరూపించుకోవాలా. అడ్డగోలుగా దోచిపెట్టడం ఖచ్చితంగా ఇది అదానికి నరేంద్ర మోడీకి మధ్య ఉన్నటువంటి ఈ చీకటి ఒప్పందాన్ని సూచిస్తా ఉన్నది. దీన్ని మేము మొదటి నుంచి రాహుల్ గాంధీ గారు గత 2019 నుంచి 2023 మధ్య కూడా ఆయన అనేక పార్లమెంటరీ విషయాల్లో పోరాడిండ్రు. అదానికి ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ ని, చీకటి ఒప్పందాన్ని, దీన్ని రాహుల్ గాంధీ గారిని మేమందరం కూడా మద్దతు తెలుపుతున్నాం ఏకగ్రీవంగా. ఈ పోరాటాన్ని కాంగ్రెస్ శ్రేణులు కంటిన్యూ చేస్తా ఉంటాయి. కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా ప్రజల్ని ఈ విషయం మీద కూడా కడతాం. రైట్. ఏదైతే చీకటి ఒప్పందాల్లో భాగంగానే బీజేపీకి సంబంధించిన అదాని అంబానీకి సంబంధించిన ఈ ఆస్తుల పైన కావచ్చు, కృత్రిమంగా షేర్ల పెంపు కావచ్చు, అన్నిటిపైన కూడా సమగ్రంగా విచారణ జరుపుతలేదు. దీనిపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దీనిపైన కూడా దోషులను కఠినంగా శిక్షించే వరకు కూడా పోరాటం చేస్తాం. ఇంకా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఏదైతే ఆస్తుల సంబంధించిన అంశాలు కావచ్చు, ఇతర కృత్రిమంగా పెంపిన వాటాలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటిని సమగ్రంగా విచారణ జరిపించే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని కూడా కంది శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు గణపతి కూడా మరి కాసేపట్లో ర్యాలీ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా చేరుకున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మరి కాసేపట్లో ఇక్కడ గన్ పార్క్ నుంచి కూడా ర్యాలీగా ఈడీ కార్యాలయం పెడతారు. ఈడీ కార్యాలయం ద్వారా కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కార్యాచరణ సిద్ధం చేసింది. దాంట్లో భాగంగా మరి కాసేపటి సంబంధించి ఈడీ కార్యాలయం పెద్ద ఎత్తున ధర్నా ఉండడం, దానికి ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి, ఇంకా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం అయితే ఉంది.